closer. This side. ఒక చిన్న బ్లాగ్ లాగా ట్రై చేసా. స్టార్టింగ్ ఉంటుంది, తర్వాత కొన్ని థియేటర్స్ వీడియోస్ ఉంటాయి, తర్వాత రివ్యూలోకి వచ్చేస్తాం. మనం జస్ట్ ఫ్లాష్గా వెళ్ళిపోతాయి ఆ వీడియోస్ అయితే. హలో ఓజికల్స్, జనరల్గా బ్లాగ్స్ అయితే చేయను నేను, ఇదొక్క మెమరీగా ఉండిపోద్దని ఈరోజు అయితే బ్లాగ్ ట్రై చేస్తున్నాను. 10:30 PM అయితే షో స్టార్ట్ అయిపోతుంది నాది. రివ్యూ కావాలి మీకు, ఇది సినిమా అయితే చూసేయండి. కేక్ చింపేశాడు సుజిత్. మెయిన్లీ పవన్ కళ్యాణ్ని లాస్ట్ డికేట్లో అని చెప్పాలా లేకపోతే అస్సలా అని చెప్పాలా తెలియట్లేదు, కానీ ఇప్పటి వరకు ఆ రేంజ్ విజువల్, ఆ రేంజ్ ఎలివేషన్స్, ఆ రేంజ్ పవన్ కళ్యాణ్ని ఇప్పుడు చూపించలేదు ఎవరు. ఆ ఫ్రేమ్స్ కానీ, చూపించే విధానం కానీ, ఆ మేకఓవర్ అంటే కాస్ట్యూమ్స్ స్టైలిష్గా, చాలా స్టైలిష్గా ఉంటాడు పవన్ కళ్యాణ్ అయితే. పవన్ కళ్యాణ్ అంట, పవన్ కళ్యాణ్ కాదు, ఎందుకంటే ఫ్యాన్. ఎర్ర కొట్టి అవతలేశాడు సుజిత్ అయితే. ఎంట్రీ దగ్గర నుంచి ఆ స్టోరీని ఫస్ట్ కొంచెం బిల్డ్ చేస్తాడు, అక్కడ చాలా టైమే తీసుకుంటాడు. కొంచెం పవన్ కళ్యాణ్ గారు లేరు అనిపించదు, పవన్ కళ్యాణ్ లేడు అనిపించదు, అక్కడ ఆ ఔరా తిరుగుతూనే ఉంటుంది. ఎంట్రీ అప్పటి నుంచి ఇంటర్వెల్ దాకా మామూలుగా వెళ్ళదు సినిమా. వేరే సినిమాల పేర్లు చెప్పకూడదు కానీ ఆ సినిమాలో బొక్క అనిపిస్తుంది ఎలివేషన్స్ పరంగా. కానీ అయితే బీజిఎం తమనన్న ఉతికి అవతలేశాడు. ద బెస్ట్ వర్క్ ఓజీ తమన్కి అయితే. చాలా ట్రాక్స్ ఉన్నాయి, ఆ జనాల్లో నాకు సరిగ్గా వినపడలేదు కొన్ని ట్రాక్స్. మళ్ళీ వెళ్ళిపోతా కదా, అప్పుడు భలే వింటాను. సినిమా ఇంటర్వెల్ పీక్, ప్రీ ఇంటర్వెల్ అనాలా ఇంటర్వెల్ అనాలో తెలియదు కానీ ఇంటర్వెల్, హోల్ ఇంటర్వెల్ పీక్ సినిమా. ఇంకా సెకండ్ హాఫ్కి వచ్చాం, ఇంకేం చేస్తాడు గంభీర రిటర్న్స్ కదా, ఆల్రెడీ గ్లిమ్స్లో తెలుసు కదా మనకి, తగలబడిపోద్ది. మళ్ళీ సెకండ్ హాఫ్ ఎర్ర కొట్టేసాడు. స్టార్టింగే చెయ్యాల్సింది థియేటర్. మళ్ళీ కొంచెం విలన్ సైడ్కి ఇంకా స్టోరీ అంతా చెప్పేస్తే బాగుంటుంది, కానీ సెకండ్ హాఫ్ కూడా వర్తి. సెకండ్ హాఫ్ స్టార్టింగ్ నుంచి ఎండ్ క్లైమాక్స్ వరకు ఎక్కడ డ్రాప్ అవుతుంది సినిమా. మెయిన్లీ అంటే ఏదో డల్గా ల్యాగ్ ఫీల్ అయితే రాదు. సినిమా అంతా చూసినంత వరకు ఇచ్చి పడేశాడు సుజిత్ సంభవం విత్ పవర్ స్టార్. సుజిత్ సంభవం అనుకోవచ్చు, పవర్ స్టార్కి ఎలా చూడాలనుకున్నాడు అలాగా ప్రజెంట్ చేశాడు. అంటే జానీ గన్ ఒకటి ఉంటుంది, అది మీరు థియేటర్లో చూడండి. జానీ ఫ్యాన్స్ అయితే పిచ్ ఎక్కిపోతారు, అంటే మన సీనియర్ ఫ్యాన్స్ పిచ్ ఎక్కిపోతారు. ఓవరాల్గా ఎలా ఉందో చెప్పాలంటే సినిమా అయితే అల్లాడిచ్చేశాడు. టికెట్స్ అయితే బుక్ చేసుకోండి. పవన్ కళ్యాణ్ గారిని ఎలాగైతే చూడాలో అనుకున్నారో తెలుగు ఆడియన్స్ అలాగే చూపించేశాడు. అంతకు మించి అని చెప్పుకోవచ్చు. స్టైలిష్గా కొన్ని సీన్స్ అయితే అసలు ఎక్స్పెక్ట్ చేయలేరు. ఇది పవన్ కళ్యాణ్ చేశాడా అనిపిస్తుంది. పార్ట్ 2 ఆల్రెడీ ఎప్పుడు తెలుసు కదా, పార్ట్ 2 అందరికి తెలుసు ఉందని. పార్ట్ 2 కూడా ఉంది. సాహా లింక్ అంటారా, మీరు థియేటర్లో చూడండి ఎలా లింక్ చేశారో. ప్రభాస్ అయితే లేడు, అఖిరానందన్ కూడా లేడు, ఇది ఫిక్స్ అయిపోండి. మీరు సినిమా చూసుంటే ఏమనిపిస్తుందో కామెంట్ చేసేయండి. వాషి సబ్స్క్రైబ్.